దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములయందే, ఎప్పుడు నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. అంటే నీ బాల్య దినాల్లోనే నీ సృష్టికర్తను గురించి నువ్వు ఆలోచించాలి. అసలు నేను అనేవాణ్ణి, నేను అనే ఆమెని ఉనికిలోకి ఎలా వచ్చాను? ఒకప్పుడు నాకు ఉనికి లేదు, ఇప్పుడు నాకు ఉనికి వచ్చింది. కొంతకాలం తర్వాత ఈ ఉనికిని నేను కోల్పోతాను. అసలు నన్ను ఉనికిలోకి తెచ్చింది ఎవరు? నన్ను ఇలా నడిపిస్తుంది ఎవరు? నా ముగింపు ఏమిటి? చివరికి నేను ఎక్కడికి వెళ్ళి హాజరవ్వాలి? టోటల్ నా లైఫ్ ఏంటనేది పిచ్చి ప్రశ్న, తెలివి కలిగిన ప్రశ్న. బ్రదర్ చెప్పండి, సోది ప్రశ్న, తెలివైన ప్రశ్న. అసలు నేను ఎవరి చేత నిర్మించబడ్డాను? నన్ను ఎవరు సృష్టించారు? నాకు ఈ శరీరం ఎవరిచ్చారు? నేను అనేవాడిని, నేను అనేదాన్ని ఉనికిలోకి ఎలా వచ్చాను? ఎవరు నన్ను నడిపిస్తున్నారు? నాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ జీవితాన్ని, ఈ జన్మనిచ్చింది ఎవరు? చివరికి నేను చచ్చి ఎక్కడికి వెళ్ళాలి అనే వేసుకునే ప్రశ్న సోది ప్రశ్న, తెలివైన ప్రశ్న. ఇది వేసుకోనోడు మా లోకం. ఈ ప్రశ్న ఎవరికి పుట్టదో ఆ సరుకంతా మాలోకాలే. ఈ ప్రశ్న ఎవరికి పుట్టిద్దో వాడు జ్ఞాని, మేధావి, వివేకి. బాల్య దినములయందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. సరే, మీలో కొంతమంది బాల్య దినాల నుంచే ప్రభువుని తెలుసుకున్నారు, కొంతమంది ఇప్పటికైనా తెలుసుకున్నారు, ధన్యులు. కొంతమంది కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచారు, ఈరోజన్నా మేల్కున్నారు. ఏదో గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఎటో పడ్డది అటు పోకుండా ఎన్నాళ్ళు అట్ట తిరిగినా ఇప్పుడు ఇక అసలు శిశులైన దేవుడు ఎవరో కనుగొని ఆయన రెక్కల కిందికి వచ్చారు. యెహోవా సురక్షితమైన రెక్కల క్రింద నీవు నెమ్మదిగా క్షేమముగా ఉండునట్లు వచ్చావు. ఇక స్థిరపడు. ఇది నా సలహా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తిహీనుల్ని పట్టించుకోవద్దు. వాడి బతుకంతా ఎదుటోళ్ళని ఎగతాళి చేసుకుంటా బతకటమే. చివరికి ఎదుటోళ్ళని అపహాస్యం చేసి 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 వాడు అపహాస్యం పాలవుతాడు రేపు. కాబట్టి నిన్ను అపహాస్యం చేసే భక్తిహీనుల్ని, అరే ఎప్పుడో సంవత్సరానికి దేవుడా గీవుడా అంటే సరిపోయిద్ది కానీ ఏమిట్రా వారం వారం పోయి చర్చి అని చెప్పి పోయి టైం అంతా ఆడదాగలు పెడుతున్నాడు. అరే లైఫ్ చిన్నదిరా, ఈ యవ్వన కాలం చిన్నదిరా. తినాలి, తాగాలి, ఎగరాలి, ఓగాలి, అనుభవించాలరా జీవితాన్ని. సచ్చిన తర్వాత అదైద్ది, సచ్చిన తర్వాత ఇదైద్దని వాళ్ళు ఏదో సోది చెబుతారా. ఇవన్నీ ఎందుకు వినాలి మనం? లైఫ్ రా, ఎంజాయ్ చేయాలరా అని సోది సమాధానాలు చెప్తాడు, సోది మాటలు చెప్తాడు. ఆడి మాటలు విందాం మనం? ఆడు నాశనం అవుతాడు, ఆడి మాట ఇన్నోడిని కూడా నాశనం చేస్తాడు. అందుకే ఇందాక పాడుకున్నాం, భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. యేసు ప్రభు నమ్ముకోకముందు నేను కూడా గాలివాళ్ళతో గాలి తిరుగుళ్ళు తిరిగాను. యేసు ప్రభు నమ్ముకున్నాను, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని ఆ చెడ్డ అలవాట్లు, ఆ చెడ్డ వ్యసనాలు, ఆ చెడిపోయిన తిరుగుళ్ళను వదిలేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని నా ఫ్యామిలీని వెంటేసుకొని పరిశుద్ధ వస్త్రాలు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే నన్ను చూసి అరుగుల మీద కూర్చొని ఎటకారాలు చేశారు నా ఫ్రెండ్సే. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెప్తున్నాను. నేను ఎవరితో అయితే స్నేహం చేశానో వాళ్ళల్లో ఎక్కువ మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు. చనిపోయారు. నా ఫ్రెండ్స్లో చాలామంది చనిపోయారు. ఎందుకో తెలుసా? వ్యసనాలలో ఉండి చనిపోయారు. చిన్న చిన్న వయసుల్లో చనిపోయారు. నిండా 35 ఏళ్ళు రాకముందే చనిపోయారు. ఎందుకు? భక్తిని ఎగతాళి చేశారు, భక్తిహీనతని ప్రేమించారు. ఫలితంగా ఇప్పుడు ప్రాణాలతో లేరు. కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. అర్ధాంతరంగా లైఫ్ని ముగించుకున్నారు. కానీ దేవుని మహాకృప,
వాళ్ళందరూ ఎగతాళి చేసుకుంటా, వాళ్ళు వెచ్చలవిడి తిరుగుళ్ళలో వెచ్చలవిడి జీవితంలో అలా కొనసాగుతూ నన్ను ఎగతాళి చేస్తుండగానే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా, రే మీరు ఎన్నన్నా అనుకోండి, నేను భక్తిని ఎంచుకున్నా, దేవుణ్ణి ఎంచుకున్నా, దేవుని మార్గంలో నడుస్తున్నా, మీరు భక్తిహీనతను ఎంచుకున్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో భవిష్యత్తులో అర్థమైద్ది లేరా అని వాళ్ళు వెటకారాలు చేస్తుంటే నేను ఏం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయా. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఈరోజు వాళ్ళ జీవితాలు లేవు, మృతులైపోయారు, మట్టికి మట్టి అయిపోయారు. నా జన్మ అయితే భక్తిని ఎంచుకున్నందున, నిజదేవుణ్ణి హత్తుకున్నందున జన్మ ధన్యమైపోయింది, నా లైఫ్ ధన్యమైపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే, భక్తిహీనులు నిన్ను ఎగతాళి చేస్తే లక్ష్య పెట్టొద్దు. భక్తిహీనులు నిన్ను అవహేళన చేస్తే, అపహాస్యం చేస్తే లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు నువ్వు భక్తిని ఎంచుకున్నావు, నంబర్ 1. నంబర్ 2, నిజమైన దేవుడి భక్తి చేస్తున్నావు. ఆయన పాదాల చెంతకు వస్తున్నావు. నీ భార్య బిడ్డల్ని పెట్టుకొని ప్రతి ఆదివారం నియామక కూటాల్లో దేవుని భయం కలిగి, దేవుని అందలి ప్రేమ కలిగి, హృదయపూర్వకంగా దేవుణ్ణి హత్తుకున్నావు, దేవుణ్ణి సేవిస్తున్నావు. ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నేను చెప్తున్నాను, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీకు పుట్టిన నీ పిల్లలు కూడా భక్తులు అవుతారు, వారు కూడా దీవించబడతారు. ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావు గనుక నీకు పుట్టే నీ పిల్లలు కూడా అదే దేవుని భయములో పెరుగుతారు. యథా రాజా తథా ప్రజ, యథా దేవ తథా భక్త, యథా గురు తథా శిష్య, యథా పిత తథా సుత అని. తండ్రి ఎలాగో సుతుడు అలాగే వస్తారు. ఒకవేళ నువ్వు భక్తుడిగా భక్తురాలిగా ఉండి నీ పిల్లలు ఇంకా లోకానుసారులుగా ఉంటే ఒకవేళ అది కొంతకాలమే నడుస్తుంది. ఏదో ఒకనాడు నీ ఆలోచనలు, నీ తలంపులు వాడిని తడతాయి. నా తల్లిదండ్రులు ఇలా లేరు కదా, నేను ఎందుకు ఇలా దౌర్భాగ్యుడిగా ఉన్నాను, ఛీ ఇది నాకు తగదని ఖచ్చితంగా నువ్వు నడిచిన దారిలో కూడా వస్తాడంతే. వస్తాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే వాడు టర్న్ అవుతాడు, గ్యారంటీ. ఎందుకంటే నువ్వు భక్తిహీనంగా లేవు, నువ్వు భక్తి కలిగి ఉన్నావు, దేవుని భయం కలిగి ఉన్నావు, దేవుని అందరి ప్రేమ కలిగి ఉన్నావు కనుక నిన్ను బట్టి నీ ఇంటి వారు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు. కాబట్టి అజ్ఞానానుసారంగా భక్తి చేసే వాళ్ళేమో టైంను లాస్ అవుతారు, చాలా నష్టపోతారు. అసలు భక్తి లేనటువంటి భక్తిహీనులేమో మొత్తంగా నష్టపోతారు, తమ ఆత్మనే నష్టపోతారు. మరి అన్నీ కలిగి ఉండి పొందుకునేది ఎవరంటే భక్తిపరుడు. అది కూడా జ్ఞానానుసారమైన భక్తి, అంటే నిజ దేవుణ్ణి సేవించేవాడు ధన్యుడు. అలాంటి నిజమైన దేవుడి దగ్గరికి ఈరోజు నువ్వు వచ్చావు. ఎవడు ఏమనుకున్నా సరే నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు. కులస్తుల మాటలు లక్ష్య పెట్టలేదు, మతస్థుల మాటలు లక్ష్య పెట్టలేదు, బంధువులను లక్ష్య పెట్టలేదు, ఇరుగు పొరుగులను లక్ష్య పెట్టలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఒక్క దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నావు. దేవుడు ఉంటే చాలు అనుకున్నావు. అదే పట్టు జీవితాంతం కొనసాగు, అదే పట్టు జీవితాంతం కొనసాగు. ఈరోజు నువ్వు ఇబ్బందులు పడుతుండొచ్చు, నిన్ను ఎగతాళి చేసే అపహాసకులు ఆనందంగా ఉండొచ్చు. వాళ్ళు పండగలు చేసుకుంటుండొచ్చు, సంబరాలు చేసుకుంటుండొచ్చు, వాళ్ళు బాగా ఎంజాయ్గా నీకు కనపడుతుండొచ్చు. అస్సలు ఏం పట్టించుకోవద్దు నువ్వు. ఎందుకంటే వాళ్ళ భోగం అంతా నీటి బుడగ భోగమే. నీళ్ల మీద పుట్టుక్కున మొలిసిద్ది నీటి బుడగ, చూస్తానే పుట్టుకుమంటది. అది పర్మనెంట్ కాదు. వాళ్లకు కలిగే భోగాలు పర్మనెంట్ కాదు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు పర్మనెంట్ కాదు. నీకు ఇవి తాత్కాలికం, అవి వాళ్ళకు తాత్కాలికం. దేవుని యందు భక్తి నిలిపిన సోదరుడా, దేవుని యందు ప్రేమ భయము నిలిపిన సోదరి సోదరుడా, భక్తిహీనుల సంబరాలు చూసి నువ్వు బాధపడనక్కరలేదు. అవన్నీ వాళ్ళకి టెంపరీ. భక్తిపరుడుగా భక్తిపరులుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు తాత్కాలికమే. ఒకరోజు వస్తుంది నీకు ఈ శ్రమల పరిస్థితి మారిపోయి, ఈ పర్వం మారిపోయి నీకు నూతన పర్వం స్టార్ట్ అయింది. వాళ్ళ భోగాల పర్వం మారిపోయి వాళ్ళకి అగచాట్ల పర్వం స్టార్ట్ అయింది. అలా కావాలని మనం కోరొద్దు, కానీ ఖచ్చితంగా వాళ్ళ ముగింపు అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో ఇప్పటిదాకా నేను చెప్పింది? ఏమర్థమైంది?
ఎవరిని పట్టించుకుందాం? మనం వాళ్ళని పట్టించుకుందామా? లోకస్తుల్ని పట్టించుకుందామా? మనల్ని చూసి అపహాస్యం చేసి అపహాసకుల్ని పట్టించుకుందామా? ఎందుకంటే వాళ్ళ ముగింపు మన గ్రంథంలో రాయబడి ఉంది. భక్తిహీనుల దీపము కారు చీకట్లో ఆరిపోవునని, భక్తిహీనుల నివాసము శాపగ్రస్తమని. అదే భక్తిపరులు, నీతిమంతుల నివాసాలు వర్ధిల్లుతాయని రాశాడు. కాబట్టి ఈరోజు ఈ మాట మీకు చెప్పాలని ప్రేరణ వచ్చింది, చెప్తున్నాను. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది. కొంతమంది చదువుకున్న భక్తిహీనులు ఉన్నారు. కొంతమందికి చదువు లేకపోయినా తమకు తెలిసినంత వరకు నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని వదలక ప్రార్థించుకొని భక్తి చేసుకునే, చదువు లేకపోయినా సరే మనోనేత్రాలు వెలిగింపబడిన నీతిమంతులు ఉన్నారు. అలాంటి వాళ్ళ సంతతిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. ఈరోజు అలాంటి భక్తిపరుల కుటుంబాలు మీరు గమనించినట్లయితే వాళ్ళ పిల్లలు మంచి హోదాలలో ఉన్నారు, మంచి భవిష్యత్తులో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు, నాన్న అన్నా నేను డాక్టర్ అయ్యానంటే ఎలానో తెలుసా? నా తండ్రి భక్తిపరుడు అన్నా, నా తండ్రికి అక్షర జ్ఞానం లేదు, కానీ నా తండ్రికి వాక్యం తెలుసు. దేవుని వాక్యంలో మమ్మల్ని పెంచాడు, నా తల్లి వాక్యంలో పెంచిందన్నా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మమ్మ కన్నీటి ప్రార్థనన్నా. మమ్మకు పొట్టగోసిన అక్షరముఖ రాదు, కానీ మమ్మ కన్నీటి ప్రార్థనా పర్రాలన్నా. ఎప్పుడు మా కోసం రాత్రుళ్ళు మేల్కొని తెల్లవారుజాము 3 లేచి చేతులు ఎత్తి అయ్యా నా పిల్లలని ఏడుస్తూ ఉంటుందన్నా మమ్మ. ఆదివారం రాగానే మాకు స్నానాలు చేపించి మేము మొరాయిస్తే, మమ్మీ మాకు ఒక్కరోజు సెలవు అమ్మా, ఈ ఒక్కరోజు సెలవు మేము ఆడుకోవాలంటే బ్రతిమలాడి మాకెన్నో చెప్పి యేసయ్య గురించి మందిరానికి తీసుకెళ్ళిద్దన్న మా అమ్మ. అలా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని భక్తికి అలవాటు చేసి దేవుని భయంలో, దేవుని క్రమంలో, దేవుని క్రమశిక్షణలో పెంచింది. కానీ మమ్మకి చదువు రాదన్నా. కానీ చదువుకున్నోళ్ళు కూడా పెంచని విధంగా మమ్మ భక్తిలో పెంచిందన్న మమ్మల్ని. ఈరోజు ఇలా ఉన్నామంటే, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామంటే, 10 మంది బీదలకి సేవ చేయగలుగుతున్నామంటే, మాకున్న దానిలో మేము ఇంత చేయగలుగుతున్నాము, ఈ స్థితిలో ఉన్నాము, ఈ స్థానంలో ఉన్నామంటే మా అమ్మ నాన్న చదువు లేకపోయినా దేవుని వాళ్ళు భక్తి చేశారు, దేవుని ప్రేమించారు, మమ్మల్ని కూడా భక్తిలో పెంచారన్న అని చెప్తారు. కాబట్టి ఈరోజు బిడ్డ, నువ్వు చదువు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని భయంలో, దేవుని భక్తిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు. వాళ్ళు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందబోతున్నారు రేపు. ఈరోజు నువ్వు పడుతున్నావు, ఉండి లేక, తిని తినక, వస్త్రహీనతతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఈ కొలిమంతా నీతోనే. ఈ అనుభవాలు, ఈ శ్రమల కొలిమి నీకు, నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి. నువ్వు అనుకుంటావు నా ఒక్కడికేనా అని కాదు, నీకు, నీ పిల్లలకు కూడా ఈ శ్రమల కొలిమి దీనత్వాన్ని నేర్పిద్ది, ధనం విలువ నేర్పిద్ది, దేవుని భయం నేర్పిద్ది, దేవుని భక్తి నేర్పిద్ది. అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే, ఈ లేమి, కొదువ, కొరత అనేది నీకు లేకపోతే నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు, నీ పిల్లలు గర్వహృదయులుగా పెరుగుతారు. నీకు తెలీదు, నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళకు దీనత్వం నేర్పడానికి కావాలనే కొన్నిసార్లు దరిద్రతను నీకు అనుమతిస్తాడు దేవుడు, లేమిని నీకు అనుమతిస్తాడు. అందువల్ల నీ పిల్లల హృదయాలు గాయమైపోవాలి, వాళ్ళకి దీన మనసు రావాలి, వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు భక్తిని నేర్చుకోవాలి, వాళ్ళు భక్తిపరులు కావాలి. ఫలితంగా వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత నీ పిల్లల ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలి. మనకు అనుమతించబడే శ్రమలు మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా దీనులు చేస్తాయి. కావాలంటే సంపన్నుల పిల్లల్ని మీరు చూడండి, దాదాపు 90% భ్రష్టులే అయ్యారు. సంపన్న పిల్లలు మీరు చూడండి, ఆస్తిపరుల పిల్లలు మీరు గమనించండి, చాలా వరకు వ్యసనపరులు అయ్యారు. సంపన్నులుగా ఉండి కూడా పిల్లలకి దీనత్వాన్ని నేర్పిన వాళ్ళ పిల్లలు మాత్రమే భద్రంగా ఉన్నారు. కొంతమంది సంపన్నులుగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకు దీనత్వాన్ని నేర్పుతారు, తమ కష్టాల గురించి నేర్పుతారు, ఎన్ని బాధలు పడి పైకి వచ్చాడో ఎంత అవగాహన కల్పిస్తాడు బిడ్డలకి. కన్నీళ్లతో తన గాథ చెప్పుకుంటాడు, బిడ్డల మనసుని గెలుస్తాడు, మనసుని గెలుస్తుంది. ఫలితంగా పిల్లలు దీనత్వాన్ని నేర్చుకుంటారు. ఈరోజు మనకు అనుమతించబడే శ్రమలు మన పిల్లలను ఆశీర్వదించడానికే, మన పిల్లల భవిష్యత్తును శుభప్రదం చేయటానికి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో,
నీ బిడ్డలకి నేర్పుకో, భక్తి నేర్పుకో, ఆత్మీయత నేర్పుకో, దేవుని ప్రేమించడం నేర్పుకో, బీదలకు సాయం చేయటం నేర్పుకో, దేవుని కొరకు ఇవ్వటం నేర్పు. దేవుని సన్నిధిలో వేసేటప్పుడైనా ఒకవేళ దైవజనుడు నీ ఇంటికి వస్తే నువ్వు ఇచ్చేదైనా సరే నీ పిల్లల చేత ఇప్పించు. నీ పిల్లల చేత ఇప్పించు. నానా అదిగో దైవజనుడు వచ్చాడు, ఇవ్వు నాన్న, ఇచ్చి ప్రార్థన చేయించుకో. నేను ఆ పనే చేస్తాను. నా పిల్లలకి ఇచ్చి నా పిల్లల చేత ఇప్పిస్తాను. నేనివ్వను, పిల్లలకి ఇచ్చి నాన్న మీరు వెళ్ళి అన్నకిచ్చి ప్రార్థన చేయించుకోండి అని చెప్పిస్తాను. నేను సేవకుండా ఉండి కూడా నా పిల్లల్ని అలా నేర్పుతాను. నేను దేవుని కొరకు ఇవ్వటం, దేవుని కొరకు ప్రత్యేకంగా తీయటం మీరు పిల్లలకి నేర్పండి. ఈ క్రమం పిల్లలకు అలవాటు కానివ్వండి. ఫలితంగా పిల్లలు ఎంత దీవించబడతారో భవిష్యత్తులో మీకు అర్థమైతే. టోటల్గా భక్తి అనేది ఇహపరాలను సాధించడానికి దేవుడు ఏర్పరిచిన మార్గం భక్తి. ఆ భక్తి కూడా క్రీస్తు యేసునందలి సద్భక్తి. దేవునికి స్తోత్రం. చెప్పండి, భక్తిహీనుల భోగాలు పర్మనెంటా తాత్కాలికమా? పెద్దగా చెప్పాలి, నోరు తెరిసి. అపహాసకుల యొక్క భోగాలు టెంపరరీయా పర్మనెంటా? యా. అలాగే నీతిమంతుల శ్రమలు, భక్తిపరుల శ్రమలు టెంపరరీయా పర్మనెంటా? ఇవి టెంపరరీయే. ఒకరోజు వచ్చింది. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే ఎందుకా వేదన, పొందిన యాతన దేవునికి మహిమ. టోటల్గా ఇప్పుడు నేనేం చెప్పాను నీకు? ఇప్పుడు దాకా ఏం చెప్పాను నేను? ఏదో చెప్పావు, నేను విన్నాం. చెప్పండి, మీరు ఏదో చెప్పకపోతే నాకు ఫీలింగ్ కదా. మరి మీకేం అర్థమైంది? భక్తిహీనులతో మనకు వంతు, పనికిమాలిన మనం పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి దేవుని బట్టి ఈరోజు నువ్వు శ్రమ పడుతుండొచ్చు, ఇది నీకు టెంపరీ. ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంలో. కొన్నిసార్లు నీతిగా బతకడానికి అగచాట్లు పడాలి. నీతిగా బతకడానికి అగచాట్లు పడాలి. ప్రజల్ని మోసం చేసి ప్రజల అమాయకత్వంతో ఆడుకొని పైసలు సంపాదించవచ్చు, కానీ ఆ సంపాదన శాపాన్నే తెచ్చిద్ది కానీ ఆశీర్వాదం లేదు. మళ్ళీ చెప్తున్నా, అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళని మాయ చేసి మోసపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు పనులు చేసి సంపాదించవచ్చు. ఆ సంపాదించిన సంపాదన ఆశీర్వాదాన్ని మాత్రం తేదు, శాపాన్నే తెచ్చిద్ది, దుఃఖాన్నే తెచ్చిద్ది, వేదన్నే మిగిల్చిద్ది.
ఎందుకంటే అవతలాడు మోసపోయాడు, అవతలాడు వంచనకు గురయ్యాడు, అవతల వంచనకు గురైంది. వంచనకు గురై వాళ్ళ కష్టార్జితాన్ని నీ పాలు చేశారు. అది కన్నీళ్లతో వచ్చేది నీకు ఎలా దీవెనగా అయింది? అది నీకు శాపాన్నే తెచ్చింది. ప్రజెంట్ నీకు భోగాన్ని చూపించవచ్చు, కానీ టోటల్గా ముగింపు మాత్రం భయంకరమైన వేదనే. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నాడు యేసయ్య. ఏమన్నాడు? నీతి కొరకు. కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించేది కాకుండా మనకొచ్చిన దానిలో నీతిగా, అది ఎంతన్నారని, మోసం చేస్తే 2000 వచ్చేది, మోసం చేస్తే 5000 వచ్చేది, మోసం చేస్తే 10,000 వచ్చేది, నీతిగా కష్టపడితే 700 రాని. ప్రభువా, ఒకడిని మోసం చేసి ఒకడి జీవితాన్ని నాశనం చేసి ఒకళ్ళకి అబద్ధాలు చెప్పి ఒకళ్ళకి అన్యాయం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను సంపాదించేది నాకొద్దు. లాభమో నష్టమో నాకు వచ్చి 700, 1000 రూపాయలు, 900, 800, 600, 700 చాలు తండ్రి. ఇందులోనే నా భార్య పిల్లలకి అంత ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే పస్తుంటాను. కానీ నీతి మాలి ఒకడిని మోసం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను అరపాయించుకునేటువంటి నీచ ప్రవృత్తిలోకి నన్ను ఎళ్ళనీయొద్దని భక్తిపరులు దేవుని భయం కలిగి అలా నిలబడతారు. ఆశ్చర్యం చెప్పనా? ప్రజలను నోరు కొట్టి కడుపు కొట్టి సంపాదించి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సంపాదించేవాడు వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించిన వాడికి లేని మనశ్శాంతి ఉన్నంతలో నీతిగా కష్టపడ వచ్చినంతలోనే తృప్తి చెందే ఇతనికి దేవుడిస్తాడు. అక్రమార్జితాన్ని మోసాలు చేసి సంపాదించేదాన్ని వాడు అనుభవించలేడు, వాడి సంతానం కూడా దాన్ని బట్టి తేడా పడతారు. కానీ నీతిగా వచ్చినంతలో కష్టపడి ఉన్నంతలోనే పొదుపు చేసుకుంటా పెద్ద పెద్ద భవంతులో ఉండకపోయినా రేకుల షెడ్లోనైనా సరే తన భార్య బిడ్డలను పెట్టుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్న వాని సంతానం, ఈ నీతిమంతుని సంతానం భిక్షమెత్తరు, వారు ఆశీర్వదించబడతారు. భవిష్యత్తులో వాళ్ళకి దేవుడు గొప్ప కృప చూపుతాడు. కాబట్టి నీతి మాలి భోగాలు అనుభవించాలనుకోవద్దు. నీతి కోసం అవసరమైతే పస్తులు ఉంటాను, కడుపు మార్చుకుంటాను, ఆకలి దప్పులు కలిగి ఉంటాను, అంతేగాని నీతి తప్పి నేను అడుగులు వేయను. నా సాక్ష్యం చెడ్డగా నా పిల్లలకి చూపను. మా అమ్మ ఇలాంటి పని చేసి సంపాదించి మా కడుపులు నింపుతుంది అని చిన్నప్పటి నుంచి వాడు ఎట్ట తయారవుతాడో తెలుసా? డబ్బు సంపాదన కోసం మా అమ్మ అడుగు జారినప్పుడు అదే డబ్బు సంపాదన కోసం నేను ఏ నీచమైన పనైనా చేయడానికి వెనకాడను. ఎందుకంటే డబ్బు లేకనేగా మా అమ్మ గతి పట్టింది, కాబట్టి నేను కూడా అలానే సంపాదిస్తా, డబ్బు కావాలి, ఏ దుర్మార్గమైనా చేస్తానని వాడు సైకోగా మారిపోతాడు. కష్టమో నిష్ఠురమో ఆకలో దప్పులో నీతి మాలి అడుగులు జారి సంపాదించేదో పిల్లల్ని బ్రతికిద్దాం అనుకోవద్దు బిడ్డ. ఆకలి దప్పులతో అవసరమైతే పస్తులతో ఉండైనా సరే, లేదా ఇలాంటి సహవాసంలో కలిసి సమస్యలు చెప్పి పొందుకొనైనా బ్రతికించడానికి ప్రయత్నించు, కానీ తప్పు చేయడానికి మాత్రం తొందరపడొద్దు. పిల్లల దగ్గర నీ సాక్ష్యం పోగొట్టుకోవద్దు. ఏ భక్తిని మొదలుపెట్టావో దేవుడు ఒక దారి నీకు చూపించేంత వరకు అదే భక్తిని, అదే భయాన్ని, అదే పరిశుద్ధతని నువ్వు మెయింటైన్ చేయి. తప్పకుండా దారి చూపిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దారి చూపిస్తాడు. నువ్వు ఎవడికి తల ఉంచాల్సిన అవసరం లేదు. నీ పిల్లల ముందు నీ పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకోసమే నేను ఇలా చేశాను అంటే, అవసరమైతే ఆకలితో పస్తులు ఉందామమ్మా, అలాంటి నీతిమాలిన పని వద్దమ్మా అని నీ పిల్లల చేత నువ్వు చెప్పించుకోవద్దు. ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థం కాకపోవటానికి ఏమి మర్మాలేం కాదు. బ్రతుకు, జీవితం. ఓపిక పట్టు, లేదా సన్నిధిలోకి వచ్చి నీ సమస్య చెప్పి పొందుకో. వేలకు వేలు ఈగిపోయినా నీ ఇంట్లో లేమి కలిగి ఉంటే ఆ లేమికి తగినంత తోడ్పాటు అందించి నీ బిడ్డలకి నీకంత అన్నం దొరికేటట్టు సన్నిధి ఎప్పుడు నీకు అవకాశం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఎప్పుడో చెప్పాను నేను పరిచారకులకి. ఎవరైనా లేమి కలిగి, అయ్యా నా ఇంట్లో పిల్లలకి లేదు, నాకు ఆహారం లేదని వస్తే తప్పకుండా వాళ్ళకి ఇవ్వండి. కొంతమంది అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నా సరే వచ్చి చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కనిపెట్టండి, కొంచెం వివేకంగా ఉండండి. కొంతమంది డ్రింక్ మాస్టర్లు వస్తారు, నా ప్రేమని మందుకు వాడుకోవడానికి.
అట్లాంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళని అడ్డగించండి. నిజంగా బాధితులైన వాళ్ళకి హెల్ప్ చేయండి అని నేను చెప్పాను. అలా చేయకపోతే మీకు దేవుని తీర్పు ఉంటుంది, దేవునికి మీరు లెక్క చెప్పాల్సి ఉంటుందని కూడా నేను చెప్పాను లేదా? పర్సనల్గా వాళ్ళకి చెప్పటం కాదు, సభాముఖంగా మీ కళ్ళ ముందే చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని సంఘం అంటే, దేవుని మందిరం అంటే ఏందనుకున్న అదే. సన్నిధిలో నేను తిని నా కడుపు నింపుకోవటం కాదు. సన్నిధిలో, సంఘములో, సంఘం అనే మన కుటుంబంలో నిజంగా బీదలైన వారికి అంత అన్నం దొరికేటట్టు, వాళ్ళకి ఏదో దేవుడు దారి చూపించిందాక వాళ్ళ ఇంట్లో గడిచేటట్టు సంఘం సపోర్ట్ చేయాలి. అది న్యాయం. మరి ఇల్లు జరగనప్పుడు ఏం చేసిద్ది? భర్త త్రాగుబోతూ, పట్టించుకోడు, పిల్లలు అమ్మ ఆకలి అంటారు. ఏం చేయాలి? పనికని పోతే పోయిన దగ్గర ప్రతి చోట కూడా ఏ దరిద్రుడో ఏదో ఒకటి ఆశించే కదా వాడు పనిస్తాడు. నీకు పనిస్తే నాకేంటంటాడు ఈ దరిద్రుడు. ఇంకొకడు ఉంటాడు, అమ్మాయికి సరైన ఆదరణ లేకపోతే నేను కొంచెం ఆదరిద్దాం అనుకున్నాను అన్న, అందుకే ఆ అమ్మాయిని కొంచెం దగ్గరికి తీసా. అరే దరిద్రుడా, దగ్గరికి అట్లా తీయకపోతే చెల్లిగదిరా, అక్కగది కాదులే, ఆ అమ్మాయికి నేను కత్తా. ఎవడో లేడు. ఏదో ఒక విధంగా వాడి అవసరం తీర్చుకోవడం, వాడి వినియోగం చేసుకోవడానికి. పబ్లిక్లో ఒక ఆడపిల్ల పోతే ఆడపిల్లని పని కోసం అడిగితే ఖచ్చితంగా వాడు చూసే చూపు వేరుగా ఉంటుంది. కాబట్టి సంఘమా, దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధులారా, నిజంగా అలాంటి లేమి కొరత కలిగి ఉంటే బిడ్డలారా, ఆడపిల్లలారా, మీరున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సంఘానికి నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఈ మాట లైవ్లో విని మన లైవ్లో చాలామంది ఫోన్ చేసే అవకాశం ఉంది. అంతమందికి చెప్పలేను. ఒకవేళ దేవుడు ఇస్తే తప్పకుండా మీకు కూడా చేయగలుగుతానేమో. కానీ ప్రజెంట్ ఇక్కడి దాకా వచ్చి నన్ను వెంబడించి నన్ను వెంటాడుతున్న నా ఆత్మీయ బిడ్డలందరికీ, అలాగే లైవ్లో కూడా ఉండి నన్ను వెంబడిస్తున్న బిడ్డలు కూడా న్యాయంగా నిజంగా మీ అక్కరుంటే వచ్చి కలిసి మీకున్న దానిలో మీ సమస్య చెప్పి ఇక్కడున్న దానిలో మీరు పొందొచ్చు. ఉంచుకొని ఇవ్వకపోతే నా తప్పు, లేకపోతే చేయగలిగింది అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఉన్నదేదో తిందాం. దేవునికి స్తోత్రం. అంతేగాని అవినీతికి, అక్రమానికి, తప్పుడు పనికి తల వంచొద్దురా చెల్లి, వంచొద్దమ్మా. కష్టమో నిష్ఠూరమో నీతిగానే కష్టపడదాం, పిల్లలకు నీతి గల సాక్ష్యం ఇద్దాం. అప్పుడు ఎన్ని బాధలైనా మమ్మ పడింది కానీ, ఎన్ని కష్టాలైనా మమ్మ పడింది కానీ ఒక తప్పుడు పనికి తలంచలమ్మమ్మ. మా నాన్న మా పసితనంలోనే చనిపోయినా ఒక అక్రమానికి లోబడకుండా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి మమ్మల్ని బ్రతికించింది మమ్మ అని నువ్వు చనిపోయినా సరే నీ పిల్లలు చెప్పుకుంటారు. మా తండ్రి తాగుబోతాయి వెచ్చలివిడి జీవితంలో అక్రమ సంబంధాల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మమ్మ ఒక తప్పుడు పనికి తలంచకుండా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి కూలికి వెళ్ళి చాకిరీ చేసి, వెట్టి చాకిరీ చేసి మమ్మల్ని బతికించింది. మమ్మ అక్రమంగా బ్రతికింది కాదు. అది రేపు సమాజం నిన్ను ప్రశ్నిస్తే సమాజాన్ని నీ పిల్లలే ప్రశ్నిస్తారు. ఏం తెలుసు మీకు మా అమ్మ గురించి అని. నీ పిల్లలు నిన్ను గౌరవించినట్లు, సన్మానించినట్లు వారి ఎదుట నీ ప్రవర్తన కాచుకోమ్మా. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను రా తల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడా, నీతిగా నువ్వు నడుస్తున్నావా? ఇబ్బందులు పడుతున్నావా? కష్టాలు పడుతున్నావా? మోసం చేస్తే బాగా వస్తాయా? అయినా నీ మనసు లేదా? వద్దు నాకు ఆ మోసపూరితమైన దాన్ని. నీతిగానే కష్టపడుతున్నావా? కొంచెం ఇబ్బందులు పడుతున్నావా? డోంట్ వరీ. దేవుడు నిన్ను పరీక్షించని. ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని. నువ్వు గెలవాలి. దేవుడు ఆట్యకాలం పరీక్షించడు, కొంతకాలం నీ పరిశోధన కాలం. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అందులో నువ్వు పాస్ అయ్యావా, ఆకాశవాకిళ్ళు తిప్పుతాడు నీకు. అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు, ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు. నిన్ను దీవిస్తాడు, నీ సంతానాన్ని దీవిస్తాడు, 4 వైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు. ఇప్పుడు నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారన్నాడు? తృప్తిపరచబడతారన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తి పరులకు తగిన విషయాలు చెప్తున్నాను నేను.